పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రపంచవ్యాప్తంగా ఘనకీర్తి చాటుకునేలా శ్రీ ఓరుగల్లు భద్రకాళి దేవాలయం మాడవీధులు గోపురాలతో విరిచిలేందుకు ముస్తాబు. ఆసుపత్రి అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తా, ఎంపీ ల్యాండ్స్ నిధులతో ఒక అంబులెన్స్ ఇస్తా, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు. మహిళల స్వయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్. మంచిర్యాల గోదావరి తీరాన మహాప్రస్థానాన్ని ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. క్యాతన్పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ని ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇక వివరాల్లోకి వెళ్తే, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా మందమరి ఏరియా ఇన్ఛార్జ్ జనరల్ మేనేజర్ విజయప్రసాద్ హాజరై సింగరేణి ఎస్సీ ఎస్టీ నాయకులు మరియు ఉద్యోగులతో కలిసి మందమరి అంబేద్కర్ గ్రీన్ పార్క్లో జెండా ఆవిష్కరించి పూలమాలతో అంబేద్కర్కి నివాళులు అర్పించారు. తదనంతరం గ్రీన్ పార్క్ నుండి సిఆర్ క్లబ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సిఆర్ క్లబ్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. భారత రాజ్యాంగాన్ని అదేవిధంగా ఏటీసీ జనరల్ సెక్రటరీ మరియు యూనియన్ డెలిగేట్స్ ఎస్సీ అసోసియేషన్ మెంబర్స్ వారందరూ బ్రాంచ్ సెక్రటరీ ఏటీసీ వారిని పూలమాలలు వేసి విగ్రహానికి సమర్పించవలసింది. ఏటీసీ బ్రాంచ్ సెక్రటరీ మందమరి ఏరియా వారు పూలమాలలు వేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలండి. తదుపరి శ్రీ కె మైత్రి బంధు గారు, ఎస్సీ ఎంప్లాయీ రిజన్ ఆఫీసర్ వారు పూలమాల. ధన్యవాదాలు. తదుపరి శ్రీ జి బాబు గారు, గట్టిగా చప్పట్లు కొట్టాలండి. తదుపరి శ్రీ ఎండి ముస్తఫా గారు, ఇప్పుడు బీసీ లైన్ ఆఫీసర్ గారు పూలమాల వేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. సమర్పిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. తదుపరి శ్రీ టి తారాచంద్ గారు, ప్రెసిడెంట్ సింగరేణి ఎస్టీ ఎంప్లాయీ వెల్ఫేర్. అదేవిధంగా ఇప్పుడు వారు తదుపరి బిఆర్ అంబేద్కర్ గురించి మనం గొప్పగా దేశవ్యాప్తంగా కూడా ఆయన స్మరిస్తూ ఈ జయంతి సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. మరి ఎందుకు చేయవలసి వస్తా ఉన్నది? భారతదేశంలో అనేక మంది ఉన్నారు. అంటే విద్యావేత్త, రాజకీయవేత్త, సంఘ సంస్కరణలో తలవంతు పాత్ర ఆనాడు అంటే భారతదేశానికి స్వతంత్ర రాకపోయిన విషయం. ఆనాడు కూడా ఉజ్వల భవిష్యత్తు కోసం, సంఘం కోసం కష్టపడినటువంటి వ్యక్తి. అండదానితనం, కులవివక్షత ఉండదని చాలా గొప్పగా చెప్తారు. నేను వచ్చిన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారి వేదాక్షరం మీద నేను రిజర్వేషన్ చేశాను. నేను నాకు ఆర్థిక పరిస్థితి ఇంజనీరింగ్ జరిగే స్టేజ్ లేదు. నాకు ప్రాక్టికల్గా చెప్పాలంటే మేము 6% 7% అమ్మ నాన్నతో 8 మంది వచ్చి చాలా చేస్తుంటే నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను కూడా, నేను ఇంజనీరింగ్ చేస్తాను కూడా అనుకోండి నడిచింది. ఇంకోటి ఏంటంటే నీటి కావాలి కదా, చదువు ఒకటే కాదు కదా. పూలే గారు ఎడ్యుకేషన్ అంటే మనకి ఏ ఆస్తి తల్లిదండ్రులు మన ఆస్తి ఇస్తారో లేదు, మనం వాళ్ళు కూడా పెట్టి దీనికే సరిపోయింది. మనకి ఏ ఆస్తి, మన ఆస్తి ఏంది? చదువు ఒకటే ఆస్తి.
అదే వాళ్ళు చెప్పిన మా గొప్ప విషయం. చదువు మీ పిల్లలకు చదువు నేర్పియండి. బట్ ఇది చిన్న ఇక్కడ యంగ్స్టర్స్ చేస్తే ఇంకా 3-4 యంగ్స్టర్స్ కనుక వీళ్ళేది ఇది ఇప్పుడు ఎలక్ట్రిషియన్ వివక్షపై అలాగే ఎడ్యుకేషన్ ప్రాముఖ్యతపై వారు ఎంతో ఫైట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన దేశం ఒక ఉన్నతమైన ఆదర్శవంతమైన దేశంగా నిలబడడానికి అవసరమైన అన్ని చట్టాలను, అధికారాలను, అలాగే నిబంధనలు కూర్పు చేసి ఒక చక్కటి రాజ్యాంగాన్ని కూడా మన భారతదేశానికి అందివ్వడం జరిగింది. అయినప్పటికీ అనుకున్నంత అప్పటికి ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ముందుగానే వారు గమనించి వారికి తప్పకుండా రిజర్వేషన్ కల్పించి వారిని భవిష్యత్తులో సంఘంలో సమానత్వంగా ఉండేటట్టుగా వారు కూడా ఎదిగేటట్టుగా ఉండాలని వారు ఎంతో ఆశించి చేసినప్పటికీ ఇంకా కూడా వారు అనుకున్న ఏదైతే ఆశయాలు మంచిర్యాల గోదావరి తీరాన నిర్మించిన మహాప్రస్థానాన్ని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్యమానే శరీరం ఆత్మజ్ఞాన సాక్షాత్కారం కర్మఫలాల చిరువివరం మరణం మరో ప్రయాణపు తొలిపదం పవిత్ర గోదావరి తీరం కర్మ వలయాల విముక్తి ద్వారం పరమశివుని ఆస్థానం ఇదే మహాప్రస్థానం సువిశాల స్మృతివనం ప్రకృతిలో ఆకర్షణం కేవలం దేహానికే మరణం ఇదే మహాప్రస్థానం లయకారుడు కరాల నృత్యం శివుని శ్వాసలో కలుగుతున్న సత్యం సౌరకాంతిగా వెలుగు నిత్యం ఇదే మహాప్రస్థానం పార్థివ దేహ ప్రయాణము పంచభూతాలలో విలీనము పరమశివమే శ్మశానము ఇదే మహాప్రస్థానం పేద పెద్ద అంతా సమం ప్రతి వ్యక్తికి అంతిమ గమ్యం అంత్యక్రియలకు ఆలయాలము ఇదే మహాప్రస్థానం చితిమంటలో కాలే దేహం బూడిదలో పోవు మనసులో అహం మోక్షాగ్నిదే మోక్షస్థానం ఇదే మహాప్రస్థానం శాశ్వత నివారణగా నిలిచే స్థలం సద్గత పథంలో నూతన శకం మానవత్వ మహాదేవం మంచిర్యాల జన సమ్మోదనం దుఃఖ సాగర హృదయాలకు ప్రేమ సాగరుడి సాంతన ఇదే మహాప్రస్థానం ఇదే మహాప్రస్థానం మహాసేవా కార్యక్రమంలో మమ్మలను భాగ్యస్వామ్యం చేసిన శతకోటి వందనాలతో మహాప్రస్థానం సేవా కమిటీ మంగళాల సుబ్రహ్మణ్య గారు, ప్రేమరాజ గారు, శ్రీధర్ అకాల గారు, వెంకటరమణ గారు, శరత్ కుమార్ గారు, సత్యనారాయణ గారు, పవన్ కుమార్ గారు, రమేష్ విశ్వనాథ్ గారు. థ్యాంక్ యూ. ఏవైతే ఎలక్షన్ కమిటీ మీటింగ్ తర్వాత మళ్ళీ నాకు నమ్మకం ఉంది. ఇన్కమ్ వరల్డ్ రికార్డ్స్లో దీనికి చోటు తక్కువది, అవార్డు కూడా వస్తుంది. ఒకసారి వస్తే కంట్రీ నుంచి కానీ బయట కంట్రీ చాలా రకంగా డొనేషన్ వచ్చాయి. దీంట్లో గ్రేట్నెస్ ఏంటంటే 100 రోజులు కంప్లీట్ చేయాలి. రెండోది, దేశంలో ఎక్కడ లేని విధంగా టోటల్ కిలోమీటర్ మొట్టమొదటిది, దేశంలోనే మొట్టమొదటి. ఇంకొక దీంట్లో ఒక స్పెషాలిటీ ముఖ్యమైనది, కోటీశ్వర్లు అయినా కూడా రోజు కూలి చేసేవారైనా ఇద్దరు పక్కపక్కకు క్రిమేషన్ జరిగే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడున్న ప్రకారం మన సాంప్రదాయ పద్ధతి ప్రకారం ఎలక్ట్రిక్ కూడా ఇంకొక 2 నెలలు దీని ద్వారా 10 మంది క్రికెట్ టైం ఒకటేసారి చేసుకునే అవకాశం ఉంది.
వాళ్ళు మనిషికి 300-400 మంది వచ్చినప్పుడు ఇక్కడ రేపటి నుంచి కార్యక్రమాలు తర్వాత బీద వాళ్ళు ₹1 ఛార్జ్ కట్టెలతో సహా పూజ సామాగ్రి పూజ అయ్యగారు అవసరంగా సమకూర్చుకోవాలి. ఈ నిర్ణయం ద్వారా ఏంటంటే ఈరోజు ఏర్పడుతుందో 10 సంవత్సరాల తర్వాత కూడా అట్నే ఉండడానికి ఏర్పాటు చేసుకోవాలి. ఇది రాష్ట్రానికి కాదు దేశానికి ఒక ప్రెసిడెంట్ కానీ ఉదాహరణ నిలవాలి. ప్రతి ఒక్కరు దీని గురించి మా దగ్గర అలాగే ఇప్పుడు చాలామంది ఆ కార్యక్రమాలు కాబట్టి ఈ రకంగా మంత్రాల ప్రజలు చిరకాల దాదాపు 60 సంవత్సరాల నుంచి ఇక్కడ కర్నూలు మండలం బి తానపాడు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సరోజన ఐక్యవేదిక వ్యవస్థాపకులు ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు టీడీపీ నేత పేరపోగు పెద్ద లక్ష్మణ కుటుంబ సభ్యులు అభిమానులు కార్యకర్తలు కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పేరపోగు పెద్ద లక్ష్మణ మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను దళిత బహుజనుల ఐక్యత దళిత బహుజనుల ఐక్యత ఉద్యమ కాగడనెత్తాలే చరిత్రను రాసిన గొప్ప మహనీయుల పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలి. అందరి కోసం మన జెండను పట్టాలి. బతుకుల్లో వెలుగులు నింపాము అంబేద్కర్ ఆశయాలను మనకు అంకితం చేసినటువంటి మహానేత, దళిత జాతిలో అంటరానికి వాళ్ళని మోసినటువంటి అవిశ్రాంత పోరాట వీరుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్లు తెలియజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా దళిత బహుజనులు ఈ భారతదేశ యావత్తు నవ సమాజం తలెత్తినలా గర్వించేలా రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిద్రాహారాలు మాని తెలంగాణ ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 27న ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కర్తుర్తి వేదికగా జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పరిధిలోని ఆటో యూనియన్లు ఆధ్వర్యంలో సేకరించిన 50,000 రూపాయల విరాళాలను రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ను యూనియన్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి సహాయ సహకారాలు అందించారని అన్నారు. ఈ నెల 27న చెలో వరంగల్ పేరున ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ సభకు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరగా సభను విజయవంతం చేయడంతో పాటు తమ వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని 50,000 రూపాయల విరాళాన్ని అందజేయడం అభినందనీయమని చందర్ పేర్కొన్నారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రభుత్వం ఏర్పడగానే ఆటో డ్రైవర్ల అభ్యున్నతికి మరింత కృషి చేస్తామని తెలిపారు. ఇక్కడ తెలంగాణలో ఆటో యూనియన్ వాళ్ళు తారీఖు బహిరంగ కోసము అది వార్త మరి రవి తీసి పంపుతారు. రాజు అది పంపిస్తే అయిపోయి బాబు రండి బాగా అనగానే బాగా నమ్ముతాం. హలో
అరే సీన్ అవుతుంది రారా బాబు ఉరికిరా రామగుండం నియోజకవర్గంలో రజతోత్సవ సభను విజయవంతం చేయడం కోసం ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఆటో యూనియన్లకు సంబంధించిన డ్రైవర్ మిత్రులందరూ కూడా రావాలని మేము పిలిపించినటువంటి నేపథ్యంలో మేము రావడంతో పాటు ఆ యొక్క రజతోత్సవ సభకు కేసీఆర్ గారు ఆనాడు మాకు అనేక విధాలుగా సహకారం చేసిండ్రు. ఆ సభను విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉన్నది కాబట్టి 50,000 రూపాయలు ఆ యొక్క రజతోత్సవ సభను విజయవంతం చేయడం కోసం మీరు ఖర్చులుగా వాడండి. ఆ యొక్క రజతోత్సవ సభకు మాకు బస్సులను ఏర్పాటు చేయండి. ఆ బస్సులలో మేమందరం కూడా వస్తామని చెప్పేసి అలా వాళ్ళు 50,000 రూపాయల విరాళాన్ని అందియడం చాలా సంతోషకరం. ఈరోజు ఒక ఉద్యమ స్ఫూర్తి ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఏ విధంగా అయితే ఉద్యమ స్ఫూర్తిని ప్రజలు ప్రదర్శించారో ఈరోజు రజతోత్సవ సభను విజయవంతం చేయాలి. ఆ యొక్క రజతోత్సవ సభలో కేసీఆర్ గారు చెప్పేటువంటి మాటలను వినాలి. మళ్ళీ మాకు కేసీఆర్ గారి పాలన కావాలని మా వంతు బాధ్యతగా ఆ సభకు వచ్చి కేసీఆర్ గారికి మద్దతు తెలుపుదామని చెప్పేసి ప్రతి ఒక్కరూ కదులుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఒక పండుగ ఈ యొక్క 25 ఏళ్లలో అడిగెడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక పండుగ వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రజతోత్సవ సభకు గొప్పగా ఈరోజు ఆటో యూనియన్ మిత్రులు 50,000 విరాళం ఇవ్వడం అనేది చాలా సంతోషం. తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లను కడుపులో పెట్టుకున్నటువంటి సాదుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. తప్పకుండా రాబోయే కాలంలో కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా ఆటో యూనియన్ ఆటో డ్రైవర్లను ఆటో ఓనర్లను తప్పకుండా ఈ ప్రభుత్వం కడుపులో పెట్టి సాదుకుంటుంది. కేటీఆర్ గారికి ఈ సందర్భంగా మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అస్పృశ్యతను రూపుమాపాలంటే ఉన్నత విద్యతోనే సాధ్యమని కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ బిఏ మంజునాథ్ అన్నారు. సోమవారం వాడవాడల్లో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కోసిగిలోని కాడపాలెం నుండి నడిమిపాలెం సిద్ధపాపలెం మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సర్కిల్ నందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అక్కడి నుండి కోసిగి రైల్వే గేట్ దగ్గర ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ చేరుకొని భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ కార్యదర్శి చింతకుంట సామిల్, ట్రెజరర్ శ్రీరాములు, సెబులు దుర్గప్ప, దళిత సీనియర్ నాయకులు ఎస్ మాణిక్యరాజు, రాజు, సీనియర్ పాత్రికేయులు రామన్న, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోన జైబీన్ ఎంఆర్పిఎస్ సంఘ ఆధ్వర్యంలోన మా జైబీన్ ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గజ్జే హనుమన్నమాదిగా, జిల్లా కార్యదర్శి రత్నమాదిగా ఆధ్వర్యంలోన నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ 134 జయంతి వేడుకలను నిజంగా ఈ రాష్ట్రానికి ఈ జిల్లానికి ఆదర్శంగా ఈ విధంగా కూడా చేసి చూపించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ మరి జయంతి వేడుకలు అంటే కేవలం ఏదో కొన్ని ఏర్పాట్లు చేయడం కాదు. ఈరోజు మేము ఎవరు చేయలేని కార్యక్రమాలు కూడా డప్పుల సందులు మా చిన్న శ్రీవెలుగల్ డప్పుల సందులు మాస్టర్ చిన్న రంగం ఆధ్వర్యంలోన, అదేవిధంగా సర్వస్వామి, అదేవిధంగా పల్టీలు, జానపద గేయాలు, అదేవిధంగా మా పోలాటాలు కూడా చేయడం చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం. కాబట్టి మిత్రులారా, అంబేద్కర్ జయంతి వేడుకలు అంటే
మరి ఆయన ఏం చేశాడో ఆయన అంటరానితనాన్ని ఎదుర్కొని ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జీవితాల్లో కూడా వెలుగును తీసుకురావడం జరిగింది. అదే ఈరోజు ఈ మంత్రాలయం నియోజకవర్గంలో కూడా బోధించడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లోన ప్రతి చేతికి రాజ్యాంగం అనే ఆయుధాన్ని ఇచ్చి అంటరానితనం కుల వివక్షత ఎక్కడైతే ఉందో దాన్ని రూపుమాపడానికి మేము జైబీఎం ఎంఆర్పీఎస్ సంఘం కూడా ముందుండి కూడా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జైబీఎం ఎంఆర్పీఎస్ సంఘ లక్ష్యం అంబేద్కర్ కలలు కన్న రాజ్యాన్ని, అంబేద్కర్ మరి ఆశయ సాధనాన్ని సాధించడమే మేము ప్రథమంగా ఎన్నుకోవడం జరిగింది. అదే మా జైబీఎం ఎంఆర్పీఎస్ సంఘ లక్ష్యం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముందుగా మరి చివరిగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఇంత ఘనంగా జరుపుకుంటున్నందుకు చాలా 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 మేము సంతోషపడుతున్నాము, చాలా గర్వపడుతున్నాము. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ విధంగా అయితే చేయలేదు. కేవలం మా జైబీఎం ఎంఆర్పీఎస్ సంఘం మంత్రాలయం నియోజకవర్గంలోనే చేసి చూపించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లోన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను, బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలను ఏవైతే ఉన్నావో, రాజ్యాంగ హక్కులు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా ఛేదించడానికి, వాటన్నిటిని కూడా ఇంకా సాధించడానికి, వాటన్నిటిని కూడా ఇంకా మేము ఎక్కువ సాధించడానికి కూడా మేము ముందు కూడా పయనిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ చాలామంది కూడా వేలాది మంది కూడా 2000 మందితో కూడా అది ఇక్కడ బాబు జగ్జీవన్ విగ్రహం నుంచి మంత్రాలయం టెంపుల్ వరకు కూడా పంచాయతీ వరకు కూడా ర్యాలీ చేపట్టి సభ కూడా ఘనంగా కూడా జరగడం కూడా చాలా మనం గర్వంగా ఫీల్ అవుతున్నాం. రాబోయే రోజుల్లో మరింత బలోపేతాన్ని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వర్ధంతిని కూడా చేసి చూపిస్తామని నేను సందర్భంగా తెలియజేస్తున్నా. నా పేరు చిత్తం జానయ్య మాదిగా, జైబీఎం ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు. జైబీఎం. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మచ్చుపేట ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గం మచ్చుపేట గ్రామంలో 14 ఏప్రిల్ 2025న సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. అంబేద్కర్ సంఘం అధ్యక్షులు శ్రీ మాతంగి రాజేందర్ అధ్యక్షతన జరిగింది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి తీరుతా. కొన్ని దుష్టశక్తులు అడ్డం వస్తూనే ఉంటాయి 24 గంటలు. కానీ వాళ్ళ ఊరిని కూడా నేను పట్టించుకోను, ఎందుకంటే ప్రజలకు కావాల్సిన అవసరాన్ని తీరుస్తాం. కొన్ని ఇష్ట కొంతమంది వచ్చి మాట్లాడిపోతూ ఉంటారు, వారిని పట్టించుకోవద్దని చెప్తా. మనకు కావాల్సింది ప్రాంత ప్రజల అభివృద్ధి. నాకు అవకాశం ఇచ్చిండ్రు, పెద్ద ఎత్తున చేసి తీరుతామని చెప్పినాం. ఇప్పుడే ఉదాహరణ చూపెట్టినాం, ఇంకా అనేక ఉదాహరణలు చూపెట్టేది ఉంది. ఇంకా 3.5 సంవత్సరాల్లో చేసి తీరుతా. ఏమయ్యా రవి, ఈరోజు నేను ఇంకా కూడా ఈ గ్రామం మచ్చిపేట గ్రామం, మనం ఇంద్రమ్మ గ్రామం మొదటి మళ్ళీ ఒకసారి తీసుకున్నాం. ఇక్కడ ఇల్లు ఇవ్వాలని ఏమయ్యా 7 మహిళల మీటింగ్ పెట్టి చెప్పిన ఆ రోజు. ఇప్పుడు ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వబోతున్నాం అందరికీ. ఇల్లు లేని నిరుపేదలకు రేపు పొద్దున మా బాలాజీ వచ్చి, మా గీతం వచ్చి, ఇద్దరు వచ్చి ఇల్లున్నోకి ఇవ్వమన్నా ఇయ్య. ఇప్పుడే చెప్తున్నామా, ఇల్లు లేని వాళ్ళకే ఇస్తాం. ఏమంటాం, కరెక్టా కాదా? ఇల్లున్నోళ్ళకి ఇస్తే అది రిజెక్ట్ చేయమన్నా. శ్రీధర్ బాబు రాసి పంపించిన రిజెక్ట్ చేయమని చెప్పిన కరెక్టర్. మళ్ళీ ఎవరైనా మా నాయకులు వచ్చి ఇచ్చి దగ్గర ఉన్నోడు ఇయ్యాలంటే నామమాత్రంగా రాస్తా, కానీ అక్కడైతే కరెక్షన్ ఉంటుంది. ఏమంటారు సర్పంచ్ డాక్టర్ సాబ్? ఈరోజు నేను ఏమంటున్నా అంటే, ఇది మనం అందరం మేలు చేసే కార్యక్రమంలో తీసుకెళ్దాం, మంచి చేద్దాం. అందరు అవకాశం వచ్చింది. ఉదాహరణకు చెప్తున్నా, కొట్లాడి ఇక్కడ వేదికపై ఉన్న మా నాయకులు అందరూ ఆ వైపు ఉన్న కూడా నీళ్లు వస్తలే. మా శుక్రవారంపేటకు సంబంధించిన నీళ్లు ఒక్కరోజు రాకుండా అదేదో కొత్తగా ఈ రోజు ఈ మచ్చుపేటకు, శుక్రవారంపేటకు, మంతని, ముత్తారం, ఆఖరికి శ్రీరాంపూర్, ఆఖరికి అన్ని గ్రామాలకు సంబంధించి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీరు తీసుకొచ్చి నీరు వద్దనే వరకు సాగునీటి ఇచ్చే కార్యక్రమం, కాళ్ళ ద్వారా నీరు అందించే కార్యక్రమం చేసినాం 45 రోజులు. సంతోషం రాదాకు. ఏమైనా రాంబాబు, ఈరోజు నేను ఏం చెప్తా ఉన్నా అంటే అదే సంతోషం. ఇప్పుడు నేను ఐకేపీ కొనుగోలు కేంద్రం పోయిన మా మహిళా సోదరులు చాలా సంతోషంగా మాట్లాడుతూ 96 లక్షలు బోనస్ వచ్చిందని, ఒక్క గింజ కూడా తరుగు పేరిట ఇప్పటి వరకు మనం ప్రభుత్వంలోకి వచ్చినాక 3వ మారు చేస్తా ఉన్నప్పుడు
కరువు పేరిట రైతులకు అన్యాయం జరగలేదు, కట్టింగ్ లేదు. రైతుకు ఒక పక్షాన మేలు జరుగుతా ఉంటే ఇంకేదో రైతు కానీ కొంతమంది తిరుగుతూనే ఉన్నారు. పాపం మా బాధ్యత భాగాల్లో మేము రైతుకు సంక్షేమ ప్రభుత్వంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. రెండో విషయం, ఆఖరి విషయం, ఈరోజు మన దళిత సోదరులకు సోదరిమణులకు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పర్మనెంట్ చేయండి. హెచ్ఎంఎస్ జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నందు పనిచేసిన భూ నిర్వాసితులను, కాంట్రాక్టు కార్మికులను ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏర్పాటు చేసిన విద్యుత్ సంస్థలలో పర్మనెంట్ కార్మికులను నియమించిన విధంగా ఎస్టీపీసీ నందు కూడా వెంటనే పర్మనెంట్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి బట్టివీర్ కుమార్లకు హెచ్ఎంఎస్ యూనియన్ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరియు ఎస్టీపీపీ ఏర్పాటు చేసినప్పటి నుండి మండలంలోని పెగడపల్లి గ్రామం పూర్తిగా ప్లాంట్ ద్వారా వెలువడే దుమ్ము, ధూళి, రసాయనాల ద్వారా కలుషిత వాతావరణం చెంది భవిష్యత్తులో ఇక్కడి ప్రజలు క్యాన్సర్తో పాటు అనేక రకాల రోగాల బారిన పడే ప్రమాదం ఉందని నివేదికలు బయటపడ్డాయి. కావున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి పెగడపల్లి గ్రామాన్ని R&R పరిధిలోకి తీసుకువచ్చి అన్ని సౌకర్యాలు కల్పించాలని వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. స్కిల్ ఉన్నప్పటికీ కూడా స్కిల్డ్ ఉన్న వాళ్ళకు అన్స్కిల్డ్ ఉన్న వాళ్ళకు అంతకంటే అధ్వానమైన జీతం ఇట్లా ఇచ్చుకుంటూ అనేక సంవత్సరాలుగా దోపిడీకి పాల్పడతా ఉన్నారు. చట్ట ప్రకారం 8.33 బోనస్ గత 2016 నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అందరి కార్మికులందరి నోటికాడు బుక్క లాక్కొని ఇప్పటి వరకు దగ్గర పెట్టుకొని దాన్ని పరిష్కారం చేస్తలేరు. సింగరేణి యాజమాన్యానికి అనేక సార్లు చెప్పినాం, అనేక సార్లు మనం మెమోరాండాలు ఇచ్చినాం, ఒకరోజు టోకెన్ సభ చేసినాం. అయినప్పుడు కూడా ఈడీలు ఎవరైతే ఉంటారో ఉన్నతాధికారులు వాళ్ళ దృష్టికి తీసుకుపోయిన తర్వాత మేము తప్పకుండా పరిష్కారం చేస్తామని చెప్పి ఆ తర్వాత 2 నెలలకో 15 రోజులకో వాళ్ళు ట్రాన్స్ఫర్ కావడం, ఆ తర్వాత మళ్ళా కొత్తగా వస్తే ఆయనకు మళ్ళీ మనం కొత్త కథ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఎవరు వచ్చినా కానీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇప్పుడు మన ప్రధానమైన డిమాండ్ ఏమిటంటే చట్ట ప్రకారం ఈ జైపూర్ మండలంలో ఉన్నటువంటి ఎస్టీపీపీలో ఈ ఎస్టీపీపీకి సంబంధించినటువంటి భూములు త్యాగం చేసినటువంటి రైతుల కుటుంబ సభ్యులు ఎవరైతే ఈ ఎస్టీపీపీలో పనిచేస్తా ఉన్నారో చట్ట ప్రకారం బేషరతుగా వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి భువనగిరి యాదాద్రి జిల్లాలో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి అందులో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.